దేవుని స్తోత్రం. దేవుని సొత్తైన ప్రజలకు, దేవుని బిడ్డలకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నిండాలుగా ప్రైజ్ ది లార్డ్. దేవుని ద్వారా ఈ దినాల్లో చూసినట్లయితే అనేకుల జీవితాల్లో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదు, నెమ్మది లేదు, కొంచెమైనా క్షేమం చూడటలేదు. కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటే క్షేమంగా లేకపోయే ఉన్నారు. ఇంటికి వెళ్ళి దేవుని సేవకు వెళ్ళి ఎలా ఉన్నారు పిల్లరా అంటే అయ్యా మేము క్షేమంగా లేము అంటున్నారు. కారణం ఏంటంటే పిల్లరా, దేవుడి వాక్యం ఉంటుంది. యోబు గ్రంథం 36 అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట రాయబడి, ఉపదేశము వినుటకై వారి చెవులు తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను ఎల్లబుచ్చెదరు. దేవుడి స్తోత్రాలు. ప్రియ దేవుని దినాలలో అనేక కుటుంబాలలో క్షేమము లేదు అంటే చాలామంది జీవితాల్లో వాక్యం ఉంటుంది, పాపం ఉన్నది, ఆయన ఆజ్ఞను ఆలకించి రండి అని పిలుచుచున్నాడు. ఎలా రావాలని మాట ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి రావాలట. దేవుని బిడ్డ, ఈ దినాల్లో చాలా మంది పాపంలో ఉండి ఆయన ఆజ్ఞకు లోబడలేదు. ఆయన మాటకు లోబడక పాపాన్ని విడిచిపెట్టి రాక, అందుకే వారి జీవితంలో ఇంకను క్షేమాన్ని చూడటలేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోగము, ఏదో ఒక బాధ, ఏదో ఒక నింద వారి జీవితంలో చోటు చేసుకుంటుంది. వీళ్ళారా, దేవుడు అంటాడు ఈరోజు మీరు క్షేమంగా ఉండాలి, సంవత్సరాలు క్షేమంగా వెళ్ళవచ్చాలి అంటే మీరు పాపాన్ని విడిచిపెట్టి రావాలి. మొదటిగా ఆయన అంటాడు, ఆయన ఆజ్ఞ ఆలోచించాలి. ఆయన మాట వెనుకోకుండా, ఆయన చెప్పిన మాట వెనుకోకుండా ప్రభావం పిలుచులేదు ఎందుకు? ఇంతగా ఏం చెప్తున్నారు మాకంటే పాపాన్ని విడిచిపెట్టి రావాలి. విన్నారా, ఇదేమో చాలా మంది పాపాన్ని వెంబడిస్తున్నారు. పాపాన్ని విడిచిపెట్టలేక, పాపాన్ని మానుకోలేక, పాపపు మనసును, పాపపు ఆలోచనను విడిచిపెట్టుకోలేక బిడ్డలారా వారి రోజుల్లో క్షేమాన్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుడి మాట విని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు వస్తారో అప్పుడే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి సంవత్సరాలంతా కూడా క్షేమాన్ని వెళ్ళబోస్తారు. బిడ్డలు ఒకవేళ మీరు ఇంకా పాపం ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుడు మాట, దేవుడు ఆజ్ఞను ఆలకించి మీకు విని, ఆలకించి విని ఆయన దగ్గరికి వచ్చి పాపం విడిచిపెట్టి అని మాట వింటే బిడ్డారా మీ కుటుంబంలో ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా బతుకాలం అంతా కూడా బిడ్డారా క్షేమాన్ని చూస్తారని వాక్యం చదివిస్తుంది. ఒకవేళ క్షేమం లేక కుళ్ళిపోతున్నాను, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా రాత మారదు అని ఒకవేళ బాధపడుతున్న బిడ్డ ఒకవేళ ఇంకేమన్నా తెలుసు తెలియని పాపంలో ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు తీర్మానం కలిగి అయ్యా నీ ఆజ్ఞను ఆలకించి నీ వద్ద నేను వస్తాను. ఎలా వస్తానంటే నేను చేసే పాప తలపులు, పాప ఆలోచన, పాపపు పనులన్నీ మానుకొని పాపాన్ని పాతిపెట్టి పాపాన్ని సమాధి చేసి ఒక పవిత్రమైన ఉదయం కలిగి, ఒక పవిత్రమైన మనసాక్షి కలిగి నేను ఎద్దకు వస్తాను. అయ్యా నా కుటుంబానికి నాకు క్షేమాన్ని కలుగజేయి. మమ్మల్ని రోగాలు వెంటాడుతున్నాయి, సమస్యలు వెంటాడుతున్నాయి, నిందలు వెంటాడుతున్నాయి. కారణం ఏంటంటే ఇంకా మనం దేవుడి మాటను, ఆజ్ఞను ఆలకింపకే ఉండి పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర రాకపోతే నేను మొదటిగా పెట్టాడు ఆయన ఆజ్ఞను ఆలకించి వచ్చిన. రెండోది అంటాడు ఆయన పాపాన్ని విడిచిపెట్టేదండి. అప్పుడు మీకు సంవత్సరం అంతా కూడా క్షేమాన్ని కలగజేస్తాను. బిడ్డలారా, దినాలు ఎలా ఉన్నా దేవుడు అంటాడు ఆయన ఆజ్ఞ ఆలకించాలి అంటే ఆయన మాట వినాలి.
ఆయన అంటాడు ఇంకోసారి లూకాసు వార్త 6:46 అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకైనా ప్రభావ ప్రవర్తించడానికి అంటాడు. ఇందుకు యేసు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం విడిచిరమ్మంటున్నాడు. పాపం విడిచి వస్తే మీ జీవితంలో ఎప్పుడు కూడా క్షేమాన్ని చూచెదరు. దేవుని స్తోత్ర. సమయం సమాజంలో యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వాక్యం మీకు మాట్లాడుతున్నాను. 48 నీవు నా ఆజ్ఞను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. మీరు నా ఆజ్ఞను ఆలకించిన యెడల మీ క్షేమము నది వలెను, మీ నీతి సముద్ర తరంగాల వలెను ఉండును. మీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలం రేణు వలె విస్తరించును. వారి నామం సన్నిధిని కొట్టివేయబడదు, విడవబడదు, మరవబడదు. దేవుడి సన్నిధిలో దేవుడు అంటాడు కదా, మీరు నా ఆజ్ఞ ఎంతో కోరుచున్నాడు. మన దేవుడి మాట ఆలకించిన మన క్షేమము నది వలె సముద్ర తరంగాల వలె లభిస్తారు. బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మాట నీ పిల్లలంట విస్తరిస్తాం. క్షేమం అంటే ఎలా ఉంటుందంటే నీ పిల్లలు నువ్వు చేసే వ్యాపారాలు, నువ్వు చేసే ఉద్యోగాల్లో అభివృద్ధి చూస్తావు. నీ కుటుంబ స్థితి మార్చబడుతుంది, నీ తలరాత మార్చబడుతుంది. చేసే పనుల్లో గొప్ప క్షేమం చూస్తావు అంటే నష్టాలు చూడవు. వింటారా? ఎప్పుడైతే దేవుడి మాటను విని ఆయన ఆజ్ఞను ఆలకించి ఆయన మాటను విని అందరికి వచ్చినప్పుడు గొప్ప క్షేమాలు చూస్తామని దేవుడి వాక్యం చెప్తుంది. ఈరోజు ఎలా ఉన్నావు? దేవుడి మాట వింటున్నావా? విన్నారా? దేవుడి మాట విని పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర వస్తే పిల్లరా మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని వాక్యం చదివిస్తుంది. అందుకే దావీదు అంటాడు కదా, చదవండి కీర్తన 23వ అధ్యాయం 6 మాట్లాడుతున్నాడు. నేను ఎలా ఉన్నాడు? దావీదు రాజు అయిన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నది. స్థిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవుని స్తోత్రం. బిడ్డలారా, రాజైన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటయ్యా సాక్ష్యం ఇస్తే, నేను బ్రతుకు దినములంతటి కూడా కృపా క్షేమాలు నా వెంట వచ్చుచున్నది. నేను స్థిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తానంటాడు. బిడ్డ దావీదు అంటాడు, స్థిరకాలం నా వెంట కృపా క్షేమాలు వస్తుందంటాడు. మన ఈ వెంట వస్తున్నాయి. ఈ రోజున బాధలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. దానికి సాక్ష్యం చెప్తున్నాడు. అతను స్థిరకాలం నా వెంట కృపాక్షేమాలు వస్తున్నాయి అంటున్నాడు. నీ వెంటే వస్తుంది. ఎప్పుడు చూసినా బాధలు, కన్నీరు, వేదన, శోధన వస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ఇంకను పాపములో ఉన్నావు. అది దావీదు అంటాడు, నేను స్థిరకాలం యెహోవా మందిరములోనే నివాసం చేసేది అంటాడు. ఎక్కడ నివాసం చేస్తున్నావు? మార్కెట్లోనా, వీధుల్లోనా, పొలాల్లోనా? దేవుని మందిరాన్ని మానుకొని, దేవుని ఆరాధన మానుకొని, దేవుని మాటకు లోబడకోకుండా, దేవుని ఆత్మకు లోబడకోకుండా ఇంకా దేవుని సన్నిధిని మానుకొని ఎక్కడో పొలాల్లో జీవిస్తున్నారు, ఉద్యోగాల్లో జీవిస్తున్నారు, వ్యాపారంలో జీవిస్తున్నారు, పనులకి వెళ్ళిపోతారు కదా. అందుకే నీ జీవితంలో క్షేమము లేదు. నీకు నీ కుటుంబానికి క్షేమం కాదు. బ్రతుకు కాలం క్షేమం కావాలంటే నువ్వు నా ఆజ్ఞకు లోబడాలి అని మాట విని పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోది అంటాడైనా ఆయన సన్నిధిలో స్థిరకాలం ఉండాలి. దాని అంటాడు. ఒకటేమో ఆయన మాట, రెండోది పాపం విడిచిపెట్టాలి, మూడోది ఆయన సన్నిధిలో స్థిరకాలం సన్నిధిలో నువ్వు వాస